బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన గోశాలలో దారుణ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. తిప్పాపురం గోశాలలో కోడల మృతి అసలు ఆగడం లేదు. ఇవాళ మరో 6 ఆవులు మృతి చెందాయి. దీంతో వారంలో ఏకంగా 26 కోడలు మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం గోశాలలో 16 ఆవులకు అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితి. తిప్పాపురం గోశాలలో కెపాసిటీకి మించిన ఆవులు ఉండడంతోనే ఈ విషాద ఘటనలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఘటనకి స్థలానికి వచ్చిన స్పందించిన కలెక్టర్ కోడల సంరక్షణకు 12 మందితో ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన గోశాలలో దారుణ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. తిప్పాపురం గోశాలలో కోడలు మృతి అసలు ఆగడం లేదు. ఇవాళ మరో 6 ఆవులు మృతి చెందాయి. దీంతో వారంలో ఏకంగా 26 కోడలు మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం గోశాలలో 16 ఆవులు అనారోగ్యంతో బాధపడుతున్నాయి. తిప్పాపురం గోశాలలో కెపాసిటీకి మించిన ఆవులు ఉండడంతోనే ఈ విషాద ఘటనలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ కోడల సంరక్షణకు 12 మందితో ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన గోశాలలో దారుణ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. తిప్పాపురం గోశాలలో కోడల మృతి అసలు ఆగడం లేదు. ఇవాళ మరో 6 ఆవులు మృతి చెందాయి. దీంతో వారంలో ఏకంగా 26 కోడలు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇక కోడల మృతి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ ఫోన్లో అందిస్తారు. కిషోర్, వేములవాడ తిప్పాపూర్ గోశాలకు సంబంధించి కోడల మృతి పరంపర కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. గత వారం రోజుల పరిధిలో సుమారు 26 కోడలు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే రాజనీతిపై కోడల మృతికి సంబంధించి వరుస కథనాలు ప్రచారం చేసింది. దీంతో అటు పశువైద్య బృందంతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఈ గోశాలను పరిశీలించారు. వేరే చోట 53 లక్షలతో ఇతర చోట స్థలం సేకరించి అక్కడ మరో గోశాలను పెద్దగా ఒక గోశాల నిర్మించాలని కూడా నిర్ణయించడం జరిగింది. అయితే సామర్థ్యానికి మించి గోవులు ఉండడంతో చాలా వరకు కూడా అనారోగ్యం బారిన పడి మృతి చెందిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే వారం రోజుల పరిధిలో 26 గోశాలను కోడలు మృతి చెందాయి. ఈ రోజు కూడా 6 కోడలు మృతి చెందినట్లు అటు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే కోడల సంరక్షణకు సంబంధించి పలు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు పూర్తిగా గోశాల బురదమయమైందని చెప్పవచ్చు. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం, అలాగే మ్యాన్ పవర్ లేకపోవడంతో చాలా వరకు కోడలు అటు అనారోగ్యం బారిన పడి మృతి చెందుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరో 12 కోడల వరకు అనారోగ్యం బారిన పడ్డాయని కూడా అటు స్థానికంగా ఉండే పశువైద్యులు చెబుతున్నారు. వారికి చికిత్సను కూడా అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అనారోగ్యం బారిన పడిన కోడలను ఇతర ప్రాంతాలకు తరలించి చికిత్సను అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కేవలం 600 నుంచి 700 సాధారణంగా ఉండే గోశాలలో 1200లకు పైగా గోవులు అది కోడలు ఉంచడంతో ఈ కోడలకు సంబంధించి మృతి చెందుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మరో గోశాలను నిర్మించి త్వరగా అక్కడి నుండి తరలించాలని మాత్రం స్థానికులు అయితే అలాగే హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా పశువైద్య బృందానికి ప్రతిరోజు దానికి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించాలి. కోడల మృతిని ఇప్పటికైనా ఆగేలా చేయాలి. అంతేకాకుండా కోడల పంపిణీ గతంలో చూసుకున్నట్లయితే కోడలను పాస్బుక్ ఉన్న పట్ట పాస్బుక్ ఉన్న రైతుకు కోడలను ఉచితంగా పంపిణీ చేశారు. కోడల పంపిణీ కూడా మళ్ళీ నిర్వహించి కోడల సామర్థ్యాన్ని కూడా తగ్గించాలని అటు స్థానికంగా ఉండే రైతులు కోరుతున్నారు. అంతేకాకుండా ఈ కోడల మృతికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆలయ సిబ్బందితో పాటు గోశాల నిర్వాహకులను సస్పెండ్ చేయాలని మాత్రం స్థానికులు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కిషోర్, కోడల మృతికి సంబంధించి కలెక్టర్ ఏమంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది కిషోర్? ఇప్పటికే దీనికి సంబంధించి 5 పశు వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. పశు వైద్య బృందం ఒక నివేదిక కూడా సమర్పించింది. అయితే గోశాలకు సంబంధించి
చాలా వరకు కూడా సామర్థ్యానికి మించి కోడలు ఉండడంతో అది మృతి చెందుతున్నట్టు ఒక నివేదికలో తెలిపింది. అంతేకాకుండా గోశాల సామర్థ్యం కూడా చిన్నగా ఉండడం, డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడం, సరైన మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల గోవును మృతి చెందుతున్నట్టు కూడా ఈ ప్రత్యేక బృందం కలెక్టర్ కు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సుమారు 53 లక్షలను కూడా నూతన గోశాల నిర్మాణం కోసం అది విడుదల చేయడం జరిగింది. మరికొద్ది రోజుల్లో గోశాల నిర్వహించి వారిని అక్కడి నుంచి తరలిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఒకవైపు గోవుల మృతి కొనసాగుతుందనే చెప్పవచ్చు. గత వారం రోజుల పరిధిలో 26 కోడలు మృతి చెందాయి. అంతేకాకుండా గత నెల పరిధిలో 50 పైగా కోడలు మృతి చెందినట్టుగా తెలుస్తున్నాయి. పూర్తిగా ఇప్పటికైనా ఆ కోడల మృతిని కోడలు మృతి చెందకుండా పశు వైద్యులు ట్రీట్మెంట్ ఇవ్వాలని మాత్రం డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.